ఓం శాంతి. అన్నయ్య చాలా చక్కగా సంగం యుగానికి జీవన్ముక్తికి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి, అసలు సంగం యుగం అంటే ఏంటి, జీవన్ముక్తి అంటే ఏంటి, ఇది సైన్స్ పరంగా స్పిరిచువాలిటీ పరంగా తెలియచేస్తారు. సంగం యుగం అంటే ఏంటి? మన ఆధ్యాత్మిక చరిత్ర ప్రకారం ప్రపంచం 5000 సంవత్సరాల చక్రంలో తిరుగుతుంది. సత్యుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఇలా 4 యుగాలు. ఈ 4 యుగాల పూర్తి చక్రంలో కలియుగం అంతంలో, సత్యుగ ప్రారంభంలో, ఈ 2 యుగాల మధ్య సంగమం జరిగే కాలాన్ని సంగమయుగము అంటారు. ఇది చాలా చిన్న కాలం, కేవలం 100 సంవత్సరాలు. కానీ ఇది చాలా ప్రత్యేకమైన కాలం. ఎందుకంటే ఈ కాలంలోనే మానవాళికి మళ్ళీ స్వర్గం ఓపెన్ అవుతుంది. ఈ కాలంలోనే మనం పాపాలని తొలగించుకొని స్వర్గానికి చేరే అవకాశం ఉంది. జీవన్ముక్తి అంటే ఏంటి? శరీరంలో ఉంటూనే, ప్రపంచంలో ఉంటూనే అన్ని బంధనాల నుండి విముక్తి పొందటం. సాధారణంగా ముక్తి అంటే శరీరం వదిలిన తర్వాత దొరుకుతుందని అనుకుంటాం. కానీ సంగం యుగంలో అది కాదు. ఇక్కడ మనం బ్రహ్మకుమారిస్ ద్వారా నేర్చుకుంటున్నాం. శరీరంలో ఉంటూనే మనస్సుతో ప్రపంచానికి అతీతంగా ఉండటమే జీవన్ముక్తి. మనం ఈ శరీరంలో ఉన్నాం, కుటుంబం, సంసారం, వ్యాపారం అన్నీ చేస్తున్నాం. కానీ మనసు మాత్రం పరమాత్మతో, అతీత ప్రపంచంతో చేరి ఉంటుంది. మనకు బంధనాలపై ఆసక్తి ఉండదు, బాధ్యతలు ఉంటాయి. ఇదే జీవన్ముక్త స్థితి. మరి సంగమయుగము, జీవన్ముక్తి ఎందుకు ఈ కలయిక? ఈ జీవన్ముక్తి స్థితిని సాధించటానికి సంగమయుగం మాత్రమే ఎందుకు ప్రత్యేకమైనది? ఎందుకంటే ఈ సమయంలో పరమాత్మ స్వయంగా మన మధ్యకు వస్తాడు. అతను మనకు రాజయోగం నేర్పిస్తాడు. బాబా శక్తిని మనం పొందుతాం. సంగం యుగంలో మనం పాపం నుండి పుణ్యం వైపుకి వెళ్తున్నాం, అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకి వెళ్తున్నాం, అపవిత్రత నుండి పవిత్రత వైపుకి వెళ్తున్నాం. ఈ పరివర్తనకు అవసరమైన అన్ని సాధనాలు ఈ సమయంలోనే అందుబాటులో ఉన్నాయి. అందుకే ఈ సమయంలో జీవన్ముక్తి సాధించటం సులభం. ఈ అవకాశాన్ని మనం తప్పకుండా ఉపయోగించుకోవాలి. జీవన్ముక్త స్థితి యొక్క లక్షణాలు ఏంటి? ఇప్పుడు జీవన్ముక్తి స్థితిలో ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? నేను కొన్ని ముఖ్యమైన లక్షణాలని చెప్తాను. మొదటి లక్షణం స్థిరత్వం. జీవన్ముక్తి ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడూ స్థిరంగా ఉంటాడు. ఎంత పెద్ద సమస్య వచ్చినా అతని మనసు కలత చెందదు. ఎంత గొప్ప సంతోషం వచ్చినా అతను ఉద్వేగానికి గురికాడు. అతను సమత్వంలోనే ఉంటాడు. రెండవ లక్షణం నిర్లిప్తత. అతడు ప్రపంచంలో ఉంటాడు, కానీ ప్రపంచం అతనిలో ఉండదు. భార్య, పిల్లలు, ఇల్లు, వ్యాపారం ఇవన్నీ ఉంటాయి, కానీ అతనికి వాటిపై అన్నీ నావే అనే అహంకారం లేదు. అతడు ఒక కర్తగా కాకుండా ఒక దర్శకుడిగా జీవిస్తాడు, అంటే ఒక సాక్షిగా ఉంటూ జీవిస్తాడు. మూడవ లక్షణం నిరంతర స్మృతి. అతను ఎప్పుడు తాను ఒక ఆత్మని, పరమాత్మ నా యొక్క తండ్రి అని, తాను అతని వారసుణ్ణి అని గుర్తు చేసుకుంటాడు. ఏ పని చేసినా, ఎక్కడున్నా ఈ స్మృతి ఉంటుంది. నాలుగవ లక్షణం మృదుత్వం మరియు సౌమ్యత. అతని మాటల్లో చేదు ఉండదు, అతని చూపుల్లో దయ ఉంటుంది. అతడు ఎప్పుడు ప్రేమతో, వాత్సల్యంతో మాట్లాడతాడు. సరే, జీవన్ముక్తికి వ్యవహారం ఎలా ఉంటుంది? జీవన్ముక్తి మరియు వ్యవహారం. ఇప్పుడు చాలామందిలో ఒక ప్రశ్న వస్తుంది, జీవన్ముక్తి అంటే సన్యాసం తీసుకోవడమా, ఇల్లు వదిలి వెళ్ళిపోవడమా? కాదు, అలా కాదు. సంగం యుగంలో జీవన్ముక్తి అంటే గృహస్థ ఆశ్రమంలో ఉంటూనే ఉన్నత స్థితిలో ఉండటం. మీరు ఒక గృహస్థి, మీకు సంసారం ఉంది, పిల్లలు ఉన్నారు, ఉద్యోగము చేస్తున్నారు, వ్యాపారము చేస్తున్నారు. ఇవన్నీ చేస్తూనే మీ మనసుని పరమాత్మతో చేర్చుకోగలిగితే
మీరు జీవన్ముక్తులు. ఇదే బ్రహ్మకుమారిస్ విశేషం. ఇదే రాజయోగం యొక్క అద్భుతం. మీరు సన్యాసి కానవసరం లేదు. మీరు కుటుంబాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు. ఎలా ఉన్నారో అలాగే ఉండండి, కానీ మీలో ఒక లోతైన మార్పు తీసుకురండి. అదే నిజమైన జీవన్ముక్తి. రాజయోగం జీవన్ముక్తికి సోపానం. రాజయోగం జీవన్ముక్తికి సోపానం. ఈ జీవన్ముక్త స్థితిని సాధించడానికి ఏమైనా మార్గం ఉందా? అవును, ఉంది. ఆ మార్గమే రాజయోగం. రాజయోగం ద్వారా మనం పరమాత్మతో యోగం చేస్తాం. అతడి నుండి శక్తిని తీసుకుంటాం. మన మనసులోని మలినాలను కడిగి వేసుకుంటాం. రాజయోగం మనకి 3 విషయాలు నేర్పిస్తుంది. ఏమిటవి? పరమాత్మతో సంబంధాన్ని ఏర్పరచుకోవడం, దీన్ని మెడిటేషన్ అంటారు. నేనెవరు, పరమాత్మ ఎవరు, ప్రపంచం యొక్క చక్రం ఎలా నడుస్తుంది అనేది తెలుసుకోవడాన్ని జ్ఞానము అంటారు. ప్రతిరోజు మంచి సంకల్పాలతో మార్పు తీసుకురావడం, ఇది సంకల్పము అంటారు. ఈ 3 సాధనాల ద్వారా మనం సంగమయుగంలో జీవన్ముక్తులుగా మారవచ్చు. ఒక సరళ ఉదాహరణ మీకు చెప్తాను. మీరు ఒక సరోవరం మీద నిలబడి ఉన్న తామర పువ్వుని చూడండి. తామర పువ్వు నీటిలో పుడుతుంది, నీటి మీదనే ఉంటుంది, కానీ నీరు దాన్ని అంటుకోదు. అలాగే మనము ఈ ప్రపంచంలో ఉండాలి, కానీ ప్రపంచం మనల్ని అంటుకోకూడదు. ప్రపంచాన్ని అనుభవించాలి, కానీ ప్రపంచంలో చిక్కుకుపోకూడదు. తామర పువ్వులాగా ఉండటమే జీవన్ముక్తి. ఇదే సంగమయుగం యొక్క గొప్ప బోధన. కాబట్టి మనం ఒక అద్భుతమైన సమయంలో జీవిస్తున్నాం. సంగమయుగంలో జీవిస్తున్నాం. ఈ అవకాశం మనకు మళ్ళీ రాదు. సంగమయుగంలో జీవన్ముక్తి స్థితిని సాధించండి. ప్రతిరోజు రాజయోగం ధ్యానం చేయండి. మీరు ఒక ఆత్మ అని, పరమాత్మ మీ యొక్క తండ్రి అని గుర్తుంచుకోండి. ప్రపంచంలో ఉండండి, కానీ ప్రపంచానికి అతీతంగా ఉండండి. మీ మాటల్లో, చేతల్లో, ఆలోచనలో ఈ స్థితిని ప్రతిబింబించనివ్వండి. అప్పుడు మీరు నిజమైన జీవన్ముక్తులు. అప్పుడు మీ జీవితం స్వర్గంగా మారిపోతుంది. ఓం శాంతి.